తిరుపతి నియోజకవర్గంలో ఒకే వ్యక్తి పేరు, తండ్రి పేరు, ఒకే ఇంటి నెంబర్తో వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో రెండేసి ఓట్లున్నాయి. ఓటరు పేరు, తండ్రి పేరును ఆంగ్ల అక్షరాల్లో కొద్దిగా మార్చేసి రెండేసి చోట్ల ఓటర్లుగా చేర్పించారు. నియోజకవర్గంలో ఇలాంటి ఓట్లు 38,493 ఉన్నట్లు ప్రతిపక్షాలు గుర్తించాయి. ఈ మేరకు జనసేన, భాజపా నాయకులు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చారు. లోక్సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ నాటికి ఈ ఓట్లు జాబితాలో లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. ఎస్ పవన్ కుమార్ అనే పేరుతో 19వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 329తో ఒకచోట, 139వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 329తో మరో చోట ఓటు ఉంది. ఈ రెండు చోట్ల తండ్రి పేరు ఎస్ జయకుమార్ అనే ఉంది. ఇంటి నంబర్ కూడా 19/42 S8/451గా ఉంది. ఒకే ఇంటి నంబర్ రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండటం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్ నాగరాణి పేరుతో 177వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 741తో, 180వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 913తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల భర్త పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది. సుబ్రహ్మణ్యం సందీప్ అనే పేరుతో 246, 247 నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓట్లున్నాయి. అయితే రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది. సుబ్రహ్మణ్యం రెడ్డి పేరుతో 133, 134 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నాయి. ఈ ఓట్లకు కూడా ఇంటి నంబర్ ఒకటే ఉంది. ఏ బాలచంద్రన్ అనే పేరుతో 41వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 148తో, 43వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 153తో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల తండ్రి పేరు, ఇంటి నంబర్ ఒకటే ఉంది. ఒక చోట బాలచంద్రన్ ఏ అని ఉండగా మరో చోట బాలచంద్రన్ ఏ అని పొందుపరిచారు. బాలచంద్రన్ మధ్యలో కొంత స్పేస్ ఇచ్చి డబుల్ ఎంట్రీ ఓట్ల బండారం బయటపడకుండా చేశారు. 188వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో 760, 761 సీరియల్ నంబర్లలో బి లలిత పేరుతో ఓట్లున్నాయి. ఈ రెండు చోట్ల భర్త పేరు తంగివేలు అని ఉంది. ఒకచోట బి అక్షరానికి లలిత పేరుకు మధ్య స్పేస్ ఇవ్వగా మరో చోట బి అక్షరాన్ని లలిత పేరును కలిపేశారు. ఆర్ మోహన్ సాయి అనే పేరుతో 57వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 13తో, 55వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 994తో ఓట్లున్నాయి. ఒకచోట ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో పేరు ఉండగా మరో చోట స్మాల్ లెటర్స్ తో పేరు పెట్టారు. ఈ రెండు చోట్ల ఇంటి నంబర్ ఒకటే ఉంది. అయితే ఇది ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇంటి నంబర్ చివర్లో ఆంగ్లాక్షరం బిని ఒకచోట క్యాపిటల్ లెటర్స్ లో, మరో చోట స్మాల్ లెటర్స్ లో పెట్టారు. జి దేవా పేరుతో 133వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 1502తో, 134వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 1264తో ఓట్లున్నాయి. ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో దేవగ్ అని ఒకచోట, స్మాల్ లెటర్స్ తో దేవజీ అని మరో చోట పేరు చేర్చారు. 85, 76వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో కె దేవి పేరుతో రెండు ఓట్లున్నాయి. ఒకచోట ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో, మరో చోట స్మాల్ లెటర్స్ తో పేరుంది. 124వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 272లో ఒకచోట, 122వ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ 710లో మరో చోట సి అనురాధ పేరుతో రెండు వేర్వేరు ఓట్లున్నాయి. సి చిరంజీవి అనే పేరును ఒకచోట తండ్రిగా, మరో చోట భర్తగా పేర్కొన్నారు. 132, 223వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో లలిత అగరం పేరుతో రెండు ఓట్లున్నాయి. సాయి కుమార్ అగరం పేరును ఆమెకు ఒకచోట తండ్రిగా, మరో చోట భర్తగా చూపించారు. 244, 245వ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో సీరియల్ నంబర్ 716, 737లో ఎన్ అమృత పేరుతో రెండు ఓట్లున్నాయి. ఎన్ హరిబాబును ఆమెకు ఒకచోట భర్తగా, మరొక చోట తల్లిగా చూపించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో అధికార వైకాపా నాయకులు ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్ ను తీసుకుని అబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 32,000కు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారు. దీనికోసం ఇతర ప్రాంతాలకు చెందిన వేల మందిని బస్సుల్లో తిరుపతికి తరలించారు. దొంగ ఓట్లేయడానికి వరుసలో నిలబడిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు మీ పేరేంటి,
తండ్రి పేరేంటి, చిరునామా ఏంటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. గట్టిగా నిలదీసేసరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దొంగ ఓట్లు వేయించే పన్నాగంలో భాగంగానే భారీగా దొంగ ఓటర్లను చేర్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30,000 పైచిలకు ఇలాంటి దొంగ ఓటుని వారు నమోదు చేయించుకున్నారు. అక్కడ గతంలో పనిచేసిన అధికారుల సహాయ సహకారాలతో పూర్తిగా దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మేము వీరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దొంగ ఓట్లు ఎక్కడెక్కడ డబుల్ ఎంట్రీ ఉందో వాటన్నింటినీ డిలీట్ చేసి ఈ ఎన్నికల ప్రక్రియలో వీరికి సహాయ సహకారాలు అందించినటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన డిమాండ్ చేసింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద తిరిగి మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ మేము తీసుకోబోతున్నాం.